Hello everyone, welcome back to our channel Learning Land. Today also we are learning daily used English sentences related to shopping. మనం బయట షాపింగ్ చేస్తున్నప్పుడు లేదా ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ చేస్తూ ఉంటాం. ఈ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది, ఈ కలర్ ఉందా, లైక్ ఇలాంటి క్వశ్చన్స్ చేస్తూ ఉంటాం. లేదా మనకు కావాల్సిన ప్రోడక్ట్ గురించి అడుగుతూ ఉంటాం కదండి. సో వీటికి సంబంధించిన కొన్ని సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూసేద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. కమింగ్ టు ది ఫస్ట్ సెంటెన్స్, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, ఇలాంటి వస్తువులు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని అడుగుతూ ఉంటాం కదా. దీనిని ఈజ్ దేర్ సంథింగ్ లైక్ దిస్, ఈజ్ దేర్ సంథింగ్ లైక్ దిస్ అంటే ఈ విధంగా ఏమైనా ఉన్నాయా, లేవా ఇలాంటివి ఏమైనా ఉన్నాయా. నెక్స్ట్ వన్, మీ దగ్గర ఉన్న డిజైన్ పిక్చర్స్ నాకు పంపించగలరా, మీ దగ్గర ఉన్న డిజైన్స్ నాకు పంపించగలరా. కెన్ యూ సెండ్ మీ పిక్చర్స్ ఆఫ్ వాట్ అదర్ మోడల్స్ యూ హ్యావ్, కెన్ యూ సెండ్ మీ పిక్చర్స్ ఆఫ్ వాట్ అదర్ మోడల్స్ యూ హ్యావ్ అంటే మీ దగ్గర వేరే మోడల్స్ ఏమైనా ఉంటే అవి నాకు పిక్చర్స్గా పంపించగలరా, లేదా మీ దగ్గర ఉన్న డిజైన్ పిక్చర్స్ నాకు పంపించగలరా. నెక్స్ట్ వన్, నాకు ఈ మోడల్ బాగా నచ్చింది, నాకు ఈ మోడల్లోనే డ్రెస్ కావాలి, నాకు ఈ మోడల్ చాలా బాగా నచ్చింది, నాకు ఈ విధంగానే ఒక డ్రెస్ కావాలి. ఐ జస్ట్ లైక్ దిస్ మోడల్ అండ్ ఐ వాంటెడ్ డ్రెస్ ఇన్ ఇట్, ఐ జస్ట్ లైక్ దిస్ మోడల్ అంటే ఈ మోడల్ నాకు బాగా నచ్చింది అండ్ ఐ వాంటెడ్ డ్రెస్ ఇన్ ఇట్, నాకు ఈ మోడల్లోనే ఒక డ్రెస్ కావాలి. నెక్స్ట్ వన్, ఎన్ని రోజులు పడుతుంది, ఈ ప్రోడక్ట్ రావడానికి ఎన్ని రోజులు పడుతుంది, లైక్ ఇలా అడుగుతూ ఉంటాం కదా. దీనిని హౌ మనీ డేస్ విల్ ఇట్ టేక్, హౌ మనీ డేస్ అంటే ఎన్ని రోజులు, విల్ ఇట్ టేక్ అంటే పడుతుంది, హౌ మనీ డేస్ విల్ ఇట్ టేక్. నెక్స్ట్ వన్, నేను ఆర్డర్ చేసినవన్నీ నా ఇంటికి చేరుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది, నేను ఆర్డర్ చేసిన వస్తువులన్నీ ఇంటికి రావడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది. హౌ మనీ డేస్ విల్ ఇట్ టేక్ ఫర్ ఎవ్రీథింగ్ ఐ ఆర్డర్ టు అరైవ్ ఎట్ మై హోమ్, హౌ మనీ డేస్ ఎన్ని రోజులు, విల్ ఇట్ టేక్ ఫర్ ఎవ్రీథింగ్ నేను ఆర్డర్ చేసినవన్నీ, ఐ ఆర్డర్ టు అరైవ్ ఎట్ మై హోమ్ అంటే నేను ఆర్డర్ చేసినవన్నీ నా ఇంటికి రావడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది, లేదా ఎన్ని రోజులు పడుతుంది. నెక్స్ట్ సెంటెన్స్, నాకు ఇది కొంచెం త్వరగా కావాలి కాబట్టి మీరు త్వరగా పంపగలరా. ఐ నీడ్ ఇట్ ఏ బిట్ సూనర్ సో కెన్ యూ సెండ్ ఇట్ సూనర్, ఐ నీడ్ ఇట్ ఏ బిట్ సూనర్ అంటే నాకు ఇది కొంచెం త్వరగా కావాలి, సో కాబట్టి కెన్ యూ సెండ్ ఇట్ సోనర్ మీరు నాకు దీన్ని త్వరగా పంపించగలరా, లేదా పంపగలరా. నెక్స్ట్ వన్, నాకు ప్రోడక్ట్ ఇంకా రాలేదు, లేదా నేను ప్రోడక్ట్ ఇంకా తీసుకురాలేదు, లేదా నేను ఇంకా ప్రోడక్ట్ తీసుకోలేదు ఇలా కూడా అనొచ్చు. ఐ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ది ప్రోడక్ట్ యెట్, ఐ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ది ప్రోడక్ట్ యెట్ అంటే నేను ప్రోడక్ట్ ఇంకా తీసుకోలేదు, యెట్ అంటే ఇంకా అని అర్థం. నెక్స్ట్ వన్, నేను ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ 2 రోజుల క్రితమే రావాల్సి ఉంది కానీ ఆ ప్రోడక్ట్ ఇంకా ఎందుకు రాలేదు, ఇలా కస్టమర్కి అడుగుతూ ఉంటాం కదా. నేను ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ ఇంకా రాలేదు, 2 రోజుల క్రితమే రావాలి, ఎందుకు రాలేదు అని. సో దీనిని ద ప్రోడక్ట్ ఐ ఆర్డర్డ్ వాజ్ సపోజ్డ్ టు అరైవ్ 2 days ago బట్ వై హ్యాస్ నాట్ ఇట్ అరైవ్డ్ yet, ద ప్రోడక్ట్ ఐ ఆర్డర్డ్ వాజ్ సపోజ్డ్ టు అరైవ్ 2 days ago అంటే నేను ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ 2 రోజుల క్రితమే రావాల్సి ఉంది, బట్ కానీ వై హ్యాస్ నాట్ ఇట్ అరైవ్డ్ ఎట్ కానీ ఇంకా ఎందుకు రాలేదు. నెక్స్ట్ వన్, ప్రోడక్ట్ ఇంకా రాలేదు కాబట్టి దయచేసి నా సమస్యను పరిష్కరించండి, నాకు ఈ ప్రోడక్ట్ ఇంకా రాలేదు దయచేసి నా సమస్యను మీరు పరిష్కరించండి. ప్రోడక్ట్ నాట్ అరైవ్డ్ ఎట్ సో ప్లీజ్ సాల్వ్ మై ప్రాబ్లమ్, ప్రోడక్ట్ నాట్ అరైవ్డ్ ఎట్ అంటే నా ప్రోడక్ట్ ఇంకా రాలేదు, సో కాబట్టి ప్లీజ్ సాల్వ్ మై ప్రాబ్లమ్ నా సమస్యను మీరు సాల్వ్ చేయండి లేదా పరిష్కరించండి. నెక్స్ట్ సెంటెన్స్, ఈ సైజెస్ దొరుకుతాయా, ఆర్ దీస్ సైజెస్ ఆర్ అవైలబుల్, ఆర్ దీస్ సైజెస్ ఆర్ అవైలబుల్, అవైలబుల్ అంటే దొరుకుతాయా అని అర్థం. సో ఆర్ దీస్ సైజెస్ ఆర్ అవైలబుల్ ఈ సైజెస్ దొరుకుతాయా. నెక్స్ట్ వన్, నా చొక్కా సైజ్ ఎం కాబట్టి నాకు ఆ సైజులో 2 షర్టులు కావాలి, మై షర్ట్ ఈజ్ సైజ్ ఎం సో ఐ నీడ్ 2 షర్ట్స్ ఇన్ దట్ సైజ్, మై షర్ట్ ఈజ్ సైజ్ ఎం అంటే నా షర్ట్ సైజ్ ఎం
సో, కాబట్టి ఐ నీడ్ 2 షర్ట్స్ ఇన్ దట్ సైజ్. నాకు ఆ సైజులో 2 షర్టులు కావాలి. లేదా నాకు ఆ సైజులో 2 షర్ట్స్ అవసరం. నెక్స్ట్ వన్, మళ్ళీ ఆ సైజులో డ్రెస్సులు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి. లేదా మళ్ళీ ఆ సైజులో డ్రెస్సులు ఎప్పుడు నాకు అవైలబుల్‌గా ఉంటాయి. వెన్ విల్ డ్రెసెస్ ఇన్ దట్ సైజ్ బి అవైలబుల్ అగైన్. వెన్ విల్ డ్రెసెస్ ఇన్ దట్ సైజ్ అంటే ఆ డ్రెసెస్ సైజ్ లేదా ఆ సైజులో ఉన్న డ్రెసెస్ బి అవైలబుల్ అగైన్ మళ్ళీ మనకెప్పుడు అవైలబుల్‌గా ఉంటాయి. నెక్స్ట్ వన్, వీటిలో వేరే రంగు ఉందా. డూ దీస్ హ్యావ్ ఏ డిఫరెంట్ కలర్. డూ దీస్ హ్యావ్ ఏ డిఫరెంట్ కలర్ అంటే వీటిలో వేరే రంగు ఉందా లేదా వీటిలో వేరొక కలర్ ఉందా. డూ దీస్ హ్యావ్ ఏ డిఫరెంట్ కలర్. నెక్స్ట్ వన్, నాకు కలర్స్ అంతగా నచ్చలేదు అందుకే నేను ఆర్డర్ చేయలేదు. నాకు వాటిలో కలర్స్ అంతగా నచ్చలేదు అందుకే నేను వాటిని ఆర్డర్ చేయలేదు. ఇలా అంటూ ఉంటాం కదా. దీనిని ఐ డిడెంట్ లైక్ ది కలర్స్ దట్ మస్ట్. సో ఐ డిడెంట్ ప్లేస్ ది ఆర్డర్. ఐ డిడెంట్ లైక్ ది కలర్స్ దట్ మచ్ అంటే నాకు కలర్స్ అంతగా నచ్చలేదు. సో కాబట్టి ఐ డిడెంట్ ప్లేస్ ది ఆర్డర్. నేను ఆర్డర్ చేయలేదు లేదా నేను ఆర్డర్ పెట్టలేదు. నెక్స్ట్ సెంటెన్స్, మీకు ఏదైనా నచ్చితే నాకు చెప్పు నేను నీకోసం ఆర్డర్ చేస్తాను. నీకు ఏదైనా నచ్చితే నాకు చెప్పు నీకోసం నేను అది ఆర్డర్ చేస్తాను. ఇఫ్ యూ లైక్ ఎనీథింగ్ టెల్ మీ అండ్ ఐ విల్ ప్లేస్ ఎన్ ఆర్డర్ ఫర్ యూ. ఇఫ్ యూ లైక్ ఎనీథింగ్ అంటే నీకు ఏదైనా నచ్చితే లేదా నీకు ఏదైనా నచ్చినట్లయితే టెల్ మీ నాకు చెప్పు అండ్ ఐ విల్ ప్లేస్ యాన్ ఆర్డర్ ఫర్ యూ నేను నీ కోసం దాన్ని ఆర్డర్ చేస్తాను. నెక్స్ట్ వన్, మా అడ్రస్కు డెలివరీ ఉందా. ఈజ్ ద డెలివరీ టు అవర్ అడ్రస్. ఈజ్ దేర్ డెలివరీ టు అవర్ అడ్రస్ అంటే ఆ వస్తువు నా అడ్రస్కి డెలివరీ ఉందా లేదా ఆ వస్తువు నా అడ్రస్కి డెలివరీ వస్తుందా. ఈజ్ దేర్ డెలివరీ టు అవర్ అడ్రస్. నెక్స్ట్ వన్, డెలివరీ ఛార్జీలు చాలా ఎక్కువ. డెలివరీ ఛార్జెస్ ఆర్ వెరీ హై. డెలివరీ ఛార్జెస్ ఆర్ వెరీ హై. వెరీ హై అంటే చాలా ఎక్కువ అని అర్థం. సో డెలివరీ ఛార్జెస్ ఆర్ వెరీ హై. నెక్స్ట్ వన్, ఈ డెలివరీ ఛార్జెస్కి అయ్యే డబ్బుతో నేను వేరొక ప్రోడక్ట్ కొనుక్కోవచ్చు. ఈ డెలివరీ ఛార్జెస్కి అయ్యే మనీతో నేను వేరొక ప్రోడక్ట్ని కొనుగోలు చేయవచ్చు. దీనిని ఐ కెన్ బై అనదర్ ప్రోడక్ట్ విత్ ది మనీ ఫర్ డెలివరీ ఛార్జెస్. ఐ కెన్ బై అనదర్ ప్రోడక్ట్ అంటే నేను వేరొక ప్రోడక్ట్ని కొనవచ్చు విత్ ది మనీ ఫర్ డెలివరీ ఛార్జెస్. ఈ డెలివరీ ఛార్జెస్కి పెట్టిన డబ్బుతో నేను వేరొక ప్రోడక్ట్ని కొనుక్కోవచ్చు. నెక్స్ట్ వన్, ఎక్కువ ప్రోడక్ట్స్ తీసుకుంటాను ధర తగ్గిస్తారా. నేను ఎక్కువ ప్రోడక్ట్స్ కొనుక్కుంటాను ధర కొంచెం తగ్గిస్తారా ఇలా అడుగుతూ ఉంటాం కదా. ఐ బై మోర్ ప్రోడక్ట్స్ కెన్ యూ రెడ్యూస్ ది ప్రైస్. ఐ బై మోర్ ప్రొడక్ట్స్ అంటే నేను ఎక్కువ ప్రొడక్ట్స్ కొనుగోలు చేస్తాను. కెన్ యూ రెడ్యూస్ ది ప్రైస్ అలాంటప్పుడు మీరు ప్రైస్ని తగ్గిస్తారా. రెడ్యూస్ అంటే తగ్గించడం. నెక్స్ట్ వన్, నేను వీటిలో 10 సెట్లు కొంటాను కాబట్టి మీరు ఖచ్చితంగా ధర తగ్గించాలి. ఐ విల్ బై 10 సెట్స్ ఆఫ్ దీస్ డూ యూ హ్యావ్ టు లోవర్ ది ప్రైస్. ఐ విల్ బై 10 సెట్స్ అంటే నేను 10 సెట్స్ కొంటాను. ఆఫ్ దిస్ డూ యూ హ్యావ్ టు లోవర్ ది ప్రైస్ నేను వీటిలో 10 సెట్లు కొంటాను కాబట్టి మీరు ధర తగ్గించాలి. నెక్స్ట్ వన్, అక్కడ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను వేరే చోట కొంటాను. అక్కడ ప్రైస్ చాలా ఎక్కువగా ఉంది అందుకే నేను వేరే చోట కొంటాను. ప్రైసెస్ ఆర్ టూ హై దేర్ సో ఐ బై ఎల్స్వేర్. ప్రైసెస్ ఆర్ టూ హై దేర్ అంటే అక్కడ ప్రైసెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి లేదా ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో కాబట్టి ఐ బై ఎల్స్వేర్ నేను వేరొక చోట కొంటాను. ఎల్స్వేర్ అంటే వేరొక చోట. నెక్స్ట్ వన్, బయట కంటే ఆన్లైన్లో ధరలు తక్కువగా ఉన్నాయి. ఐ ఫైండ్ ది ప్రైసెస్ ఆర్ లోవర్ ఆన్లైన్ దెన్ అవుట్ సైడ్. ఐ ఫైండ్ ది ప్రైసెస్ ఆర్ లోవర్ ఆన్లైన్ అంటే ఆన్లైన్లో ప్రైసెస్ ఎక్కువగా ఉన్నాయని నేను కనుగొన్నాను. దెన్ అవుట్ సైడ్ బయట కంటే కూడా. సో బయట కంటే ఆన్లైన్లో ధరలు తక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ వన్, నేను ఇదే డ్రెస్ని ఆన్లైన్లో చాలా తక్కువ రేటుకి తీసుకున్నాను.
ఇదే డ్రెస్‌ని నేను ఆన్‌లైన్‌లో చాలా తక్కువ రేట్‌కే కొనుక్కున్నాను. ఐ బ్రాట్ దిస్ సేమ్ డ్రెస్ ఆన్‌లైన్ ఫర్ ఎ వెరీ లో ప్రైస్. ఐ బ్రాట్ దిస్ సేమ్ డ్రెస్ అంటే ఇదే డ్రెస్‌ని నేను తీసుకున్నాను ఆన్‌లైన్‌లో తీసుకున్నాను. ఫర్ ఎ వెరీ లో ప్రైస్ అంటే చాలా తక్కువ రేటుకే నేను దీన్ని ఆన్‌లైన్‌లో తీసుకున్నాను. సో, చూసారు కదండీ! షాపింగ్ చేస్తున్నప్పుడు మనం ఇటువంటి సెంటెన్సెస్ అనేవి రెగ్యులర్‌గానే యూజ్ చేస్తూ ఉంటాం. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్. We will meet on next video. Until then keep practicing and keep learning. Thank you so much.